హలో గైస్, ఈ వీడియోలో మనం లైక్ మూవీ రివ్యూ ఏంటో చూసేద్దాం. లైక్ అంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. అండ్ గైస్, ఈ రివ్యూ అనేది నా పర్సనల్ ఒపీనియన్, ఎందుకంటే కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మూవీ బ్యాక్ డ్రాప్ వచ్చేసి 2040లోది, అంటే ఈ ఇయర్ నుంచి 14 years తర్వాత ఎలా ఉండబోతుందో చూపిస్తారు. వాళ్ళు చూపించిన విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, ఎందుకంటే మనకు అనిపిస్తుంది నిజంగా 2040లో ఇలా ఉండే ఛాన్స్ ఉందని. ఇంకా మెయిన్ మ్యాటర్లోకి వస్తే, హీరో ఏమో 2040లో ఆర్గానిక్ వరల్డ్కి చెందిన వ్యక్తి. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, ఆర్గానిక్ వరల్డ్ అంటే ఏంటి? ఆర్గానిక్ వరల్డ్ అంటే సోషల్ మీడియాకి దూరంగా, ఫోన్లకు దూరంగా, మెయిన్గా చెట్లు మాత్రం ఉండే ప్రదేశం. అండ్ ఈ ఆర్గానిక్ వరల్డ్ క్రియేట్ చేసింది హీరో వాళ్ళ డాడీ. దానికి ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంది. కట్ చేస్తే దానికి ఆపోజిట్గా సోషల్ మీడియా లైఫ్, టెక్నాలజీతో నిండిన మోడర్న్ లైఫ్ అయితే ఉంటుంది. అండ్ ఈ టెక్నాలజీ లైఫ్లో హీరోయిన్ అయితే పెరుగుతుంది, సోషల్ మీడియాకి అయితే అడిక్ట్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ వాళ్ళ మమ్మీ. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, హీరో ఏమో సోషల్ మీడియాకి దూరంగా ఉంటాడు, హీరోయిన్ ఏమో సోషల్ మీడియాకి అడిక్ట్ అయి ఉంటుంది. కానీ మ్యాటర్ ఏంటంటే, హీరో ఏమో హీరోయిన్ చూసి లవ్లో పడతాడు. కట్ చేస్తే విలన్ ఎస్జే సూర్య ఒక యాప్ని అయితే క్రియేట్ చేస్తారనమాట. అదే రొమాన్స్ ఫైండర్ యాప్. అందరూ ఈ యాప్ని చూసే రిలేషన్షిప్లో ఉండాలో లేదో, బ్రేకప్ చెప్పాలో లేదో, ఒక మాటలో చెప్పాలంటే మీ పార్ట్నర్ కరెక్టో కాదో డిసైడ్ చేస్తుంది. అందుకే దీనికి ఎస్జే సూర్య లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని పేరు పెడతాడు. కట్ చేస్తే హీరో హీరోయిన్ కి ఈ రిలేషన్షిప్ వర్కౌట్ కాదని యాప్ అయితే ప్రిడిక్ట్ చేస్తుంది. ఇక్కడ హీరోయిన్ ఏమో టెక్నాలజీని నమ్ముతుంది, హీరో ఏమో ఎమోషన్ ని నమ్ముతాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరూ టెక్నాలజీ వల్ల విడిపోతారో లేకపోతే ఎమోషన్స్ వల్ల కలుస్తారో తెలియాలంటే మీరైతే సినిమా అయితే చూడాల్సిందే. ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, వాళ్ళు సూటబుల్ కాబట్టి రోల్ కి వాళ్ళనైతే సెలెక్ట్ చేసుకున్నారని నా ఫీలింగ్. అయినా సరే ఈ మూవీలో అయితే నాకు డామినెంట్ రోల్ అయితే ఎస్జే సూర్య గారిది అయితే అనిపించింది. అండ్ కీర్తి శెట్టికి ఇది ఒక కంబ్యాక్ టైప్ ఆఫ్ ఫిల్మ్ అయితే అని చెప్పొచ్చు. ఇంకా హీరో ప్రదీప్ రంగనాథ్ అయితే ఆయన ఓన్ స్టైల్ అయితే ఉంటుంది. హీరో ఒక టైమింగ్ గానీ, ఆ క్యారెక్టర్ గానీ చాలా రిలేటబుల్ గా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు నాకు మూవీలో నెగిటివ్ ఏమనిపించిందో చెప్తా వినండి. సెకండ్ హాఫ్ అయితే కొంచెం స్లో అయితే అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే ఒక మూమెంటంలో వెళ్తుంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది తగ్గుకుంటూ వచ్చింది. అంటే స్క్రీన్ ప్లే అనేది కొంచెం డ్రాగ్ చేశారు, ఇంకా అక్కడక్కడ క్రింగ్ మూమెంట్స్ ఉన్నట్టు అనిపించింది. అంటే సెకండ్ హాఫ్ బాగోలేదు అనట్లేదు, అంటే అక్కడక్కడ కొన్ని బ్యాడ్ మూమెంట్స్ అయితే ఉన్నాయి అంటున్నా. ఫైనల్గా మూవీ అయితే ఫన్, ఫీల్ గుడ్, వాచబుల్ మూవీ. ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, కానీ అక్కడక్కడ కొంచెం లాగ్ అయింది ఎగ్జిక్యూషన్. సో మీకైతే రొమాంటిక్ కామెడీ టైప్ ఆఫ్ స్టోరీస్ ఇష్టం అయితే తప్పకుండా చూడండి. సో గైస్, మీరైతే ఈ మూవీ చూసారా లేదా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలన్నా, ఫ్యాన్ షో అప్డేట్స్ కావాలన్నా, టికెట్ బుకింగ్ అప్డేట్స్ కావాలన్నా బయోలో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై, టేక్ కేర్.